వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినన్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు చాలామంది ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు అయితే డైరెక్ట్గా మీడియా ముందు కూర్చొని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది, సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా అంటూ రాజకీయ నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు. అయితే సూపర్ 6 పథకాలలో 3 పథకాలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తల్లికి వందనం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మ ఒడి కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు సంవత్సరానికి వేసేవారు. ఆ పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరు పెట్టింది, పేరు మార్చేసింది. అయితే ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళుతుంటే అంతమందికి ప్రతి ఏడాది ఒక్కొక్కరికి 15,000 రూపాయలు వేస్తామని కూటమి ప్రభుత్వం పెద్దలు ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. ఆ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ ఏడాది జూన్లో కానీ మేలో కానీ తల్లికి వందనం పథకం కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. అలాగే అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద రైతులకు పంట ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఆ పథకాన్ని కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అని ఒక ప్రచారం అయితే సాగుతుంది. అలాగే మహిళలకు ఫ్రీ బస్సులు, ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మహిళలకు బస్సు సౌకర్యం ఉచితంగా కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు చెప్పడం జరిగింది. ఈ 3 పథకాలు ఈ ఏడాదిలో త్వరితగతిన చేయాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదనే విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే, ఇచ్చిన హామీలు ఆచరించకపోతే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మాట తప్పారు అనేది ప్రజలు చర్చించుకుంటారు. అలా కాకూడదు అనుకుంటే సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. ఇంకో 3-4 నెలల్లో 3 పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయబోతుంది. హామీలు ఆచరించడానికి నాయకులు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం సాగుతుంది.